ఎక్స్ సర్వీస్ మెన్ మ్యాక్సిమం రిటైర్ అయిన తర్వాత మన సౌత్ ఇండియన్ సైడ్ ఈ ప్రాబ్లం తప్పకుండా వస్తుంది. అదేనండి, మనం రిటైర్ అయిన తర్వాత ఏదైతే ఈసీహెచ్ఎస్ కార్డ్ మనం తీసుకుంటామో, తీసుకున్న తర్వాత మనం మన పిల్లల నేమ్స్ కానీ, వైఫ్ నేమ్ కానీ, అలాగే మదర్ ఫాదర్ నేమ్స్ కానీ చేంజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పటి నుంచి దయచేసి నెగ్లెక్ట్ చేయవద్దు. ఎందువల్ల అంటే ఇక నెక్స్ట్ ఫ్యూచర్లో ఈకేవైసీ వచ్చే అవకాశం ఉంది. అది కూడా మన ఈసీహెచ్ఎస్ కార్డ్ని ఆధార్తో పాటు అథెంటికేషన్ చేయడం వల్ల ఈ డేటా మ్యాచ్ కాకపోవటం వల్ల మన ఈసీహెచ్ఎస్ కార్డ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరెవరైతే రిటైర్ అయిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి పేరు చేంజ్ చేసిన రికార్డ్ ఆఫీస్ నుంచి వారికి అక్నాలజ్మెంట్ వచ్చిన తర్వాత పార్ట్ ఓటర్ కాపీ, ఆ తర్వాత ఈ కార్వాయి అనేది తప్పకుండా చేయండి. ఇక వీడియోలో చూద్దాం, మనం ఎవరిదైతే నేమ్ చేంజ్ చేశామో వారి యొక్క కొత్త కార్డ్ని, అంటే డేటా ఇన్ కరెక్షన్ అంటారు, మన ఈసీహెచ్ఎస్ కార్డ్ని ఎలా పొందాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా కొత్త కార్డ్ని మనం మన ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ నుండి మనం పొందవచ్చు. అయితే ఈ మధ్యలో మనకి ఎమర్జెన్సీ పడినప్పుడు ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి అని మీరు ఎవరు గాబరా పడొద్దు. అప్లై చేసేటప్పుడు మనం ఈ కార్డ్ని బ్లాక్ చేయవలసి వస్తుంది కాబట్టి ఎక్కడ గాబరా పడాల్సిన అవసరం లేదు. మనం స్టార్టింగ్లో ఈసీహెచ్ఎస్ కార్డ్ అప్లై చేసే సమయంలో ఎలాగైతే మనకు టెంపరరీ స్లిప్ వచ్చిందో, అదేవిధంగా ఇప్పుడు రికార్డ్ ఆఫీస్ నుంచి కూడా టెంపరరీ స్లిప్ ఎలాగైతే వెరిఫికేషన్ అయిపోతుందో రికార్డ్ ఆఫీస్ నుంచి, వెంటనే టెంపరరీ స్లిప్ మనకు డౌన్లోడ్ అవుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ టెంపరరీ స్లిప్ మనకి ఆదుకుంటుంది, మన ఎవరిదైతే మనం నేమ్ చేంజ్ చేసుకుంటామో వారిని. సో అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దయచేసి ఇక స్క్రీన్ మీదకి వెళ్దాం. మనం ఇక్కడ చూస్తే ఈసీహెచ్ఎస్ వెబ్సైట్ మనందరికీ తెలిసిందే. ముందుగా మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ మనం ఈసీహెచ్ఎస్ కార్డ్స్ అప్లై చేశాం కనుక అందరి దగ్గర ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది కనుక ఐడి అండ్ పాస్వర్డ్ని ఇక్కడ మొబైల్ నెంబర్, ఐడి అంటే మొబైల్ నెంబర్, ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ లాగిన్లోకి వెళ్ళండి. ఓకేనండి, ఇక్కడ మనం లాగిన్ అయ్యాము, ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాము. ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. మన పేరెంట్స్ది కానీ అలాగే పిల్లలది కానీ రెన్యువల్ చేసినట్టయితే, ప్రాపర్గా సక్సెస్ఫుల్ అయిపోయినట్టయితే నో ప్రాబ్లం. ఇన్ కేస్ మనం అప్డేట్ చేయలేకపోయాం, ఏదైనా డేటా మిస్ మ్యాచ్ వల్ల ఈవెన్ మన ఈసీహెచ్ఎస్ ఓఎస్సీ పాలిక్లినిక్కే దాన్ని రిజెక్ట్ చేశాడంటే దాని విషయంలో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ ఒక కార్డ్ని ముందుగా బ్లాక్ చేయాలి. బ్లాక్ చేసిన తర్వాతనే మనం కొత్త కార్డు కొరకు రిక్వెస్ట్ పెట్టుకోగలం. అయితే ఇక్కడ కొత్త కార్డు మనం ఒక కార్డుని బ్లాక్ చేయాలంటే అది ముందు యాక్టివ్లో ఉండాలి. ఇప్పుడు ఈసీహెచ్ఎస్ ఓఎస్సీ గారు దాన్ని ఆల్రెడీ రిజెక్ట్ చేశారంటే ఆ కార్డు బ్లాక్ అయిపోయినట్టే లెక్క. అలాంటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అప్లై చేయలేము. అలాంటప్పుడు మనం ఓఎస్సీ పాలిక్లినిక్ వారికి రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏదైతే పార్ట్ ఓటర్ కాపీ రిసీవ్ చేసుకున్నామో రికార్డ్ ఆఫీస్ నుంచి, ఆ పార్ట్ ఓటర్ కాపీ తీసుకెళ్ళి ఓఎస్సీ గారికి చూపించి అప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే ఆ కార్డ్ యాక్టివేట్లో రావడం జరుగుతుంది. వెంటనే మనం డేటా ఇన్ కరెక్షన్ కార్డు కోసం మనం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే టెంపరరీ స్లిప్ వస్తుందో టెంపరరీ స్లిప్లో కూడా ప్రస్తుతం ఎలా ఉండాలో, కరెక్టెడ్ నేమ్ ఎలాగైతే ఉండాలో అదే విధంగా వస్తుంది కనుక ఓఎస్సీ పాలిక్లినిక్ వారికి ఇబ్బంది ఉండదు. అలాగే హాస్పిటల్స్ ఎక్కడైతే మనం ట్రీట్మెంట్ తీసుకుంటామో అక్కడ కూడా ప్రాబ్లం రాదు. ఈవెన్ మనకి ఏదైతే కొత్త కార్డు వస్తుందో అప్పటి వరకు కూడా ఈ టెంపరరీ స్లిప్ అనేది మనకు పనికి ఈ ట్రీట్మెంట్ కొరకు యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాదు. ఇక ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇప్పటి వరకు డేటా ఏదైతే మనం కరెక్ట్ చేసుకున్నామో అంతా ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే మనం ఏ ప్రాసెస్ చేయబోతున్నామో ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క చిల్డ్రన్ డేటా ఇన్ కరెక్షన్, అంటే వారు ఆల్రెడీ రికార్డ్ ఆఫీస్ నుంచి నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కార్డు కొరకు అప్లై చేయాలి, న్యూ కార్డు కొరకు ఈ డేటా కరెక్షన్ చేసుకొని కొత్త పేరు మీద కొత్త కార్డును మనం పొందడానికి ముందుగా మోర్ ఆప్షన్స్లోకి వెళ్దాం. మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా ఇన్ కరెక్షన్ అని మనం డైరెక్ట్గా వెళ్ళామంటే అక్కడ ముందు కార్డు బ్లాక్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా ఇన్ కరెక్షన్ అనే ఆప్షన్ షో చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ చేంజ్ ఇన్ డేటా, యూ నీడ్ టు బ్లాక్ ఫర్ విచ్ యూ వాంట్ టు చేంజ్ ద డేటా. ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ కార్డ్స్ అన్ని మేము ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాము ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వారికి. అలాగే ముందుగా ఎవరిదైతే నేమ్ చేంజ్ చేయాలో వారి కార్డ్ని బ్లాక్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఇక్కడ మీరు నోట్ అనేది చూడవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనము మరలా హోమ్కి వెళ్ళేసి మరలా మోర్ ఆప్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మోర్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి అక్కడ మళ్ళా ఇక్కడ చూడొచ్చు మీరు బ్లాక్ కార్డ్స్ అని ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంతమందికి అయితే కార్డ్స్ ఇక్కడ ఇష్యూ చేసి ఉన్నాయో అందరి నేమ్స్ అనేవి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్పోజ్, డాటర్, సన్, ఫాదర్, మదర్. ఇక్కడ డాటర్ది నేమ్ చేంజ్ చేశారు కనుక
ఇక్కడ మనం ఈ యాక్షన్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్యూ టు చేంజ్ ఇన్ డేటా ఆటోమేటిక్ వచ్చింది. లేదంటే మీరు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్యూ టు లాస్ ఆఫ్ 64 KB కార్డ్ వాళ్ళు కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. రీజన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్యూ టు డెత్ ఆఫ్ మెంబర్, ఎక్స్ సర్వీస్మెన్ చనిపోయినట్లయితే వారిది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నో మోర్ ఎలిజిబుల్, ఇంకా వీరికి ఎలిజిబుల్ లేదు అంటే ఇది పిల్లల విషయంలో ఎక్కువ జరుగుతుంటుంది. వారి ఏజ్ అయిపోయిన తర్వాత నో మోర్ ఎలిజిబుల్ అని మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డ్యూ టు డివోర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వారిద్దరి మధ్య డివోర్స్ జరిగినప్పుడు కూడా ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్యూ టు చేంజ్ ఇన్ డేటా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు మై daughter's name has been ఈ విధంగా రీజన్ ఏదైతే అది మీరు ఇక్కడ రిమార్క్స్లో టైప్ చేయాలంటే టైప్ చేసుకోవచ్చు అండి. అయితే మన దగ్గర ఈ పార్ట్ ఆర్డర్ కాపీ ఉంటే మనం దాన్ని అప్లోడ్ చేసామంటే ఇంకా ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ డాటర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏదైతే యాక్షన్ ఉంది ఇక్కడ మనం టిక్ మార్క్ చేసాం, సబ్మిట్ చేసాం. ఎవ్వరు కూడా ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. ఎందువల్ల అంటే ఇది మనం సబ్మిట్ చేసిన వెంటనే రికార్డ్ ఆఫీస్ నుంచి వెరిఫై అవ్వటం జరుగుతుంది. వెరిఫై అయిన 1-2 రోజుల్లో మనకు టెంపరరీ స్లిప్ అనేది ఇష్యూ అవుతుంది. ఆ టెంపరరీ స్లిప్ మన పాలిక్లినిక్ ఓఐసీ గారు సైన్ చేయించుకున్నామంటే ఈ ట్రీట్మెంట్ మన కార్డు వచ్చేంత వరకు కూడా ఈజీగా ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. సో ఎవరు ఇక్కడ గాబరా పడొద్దు. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కార్డ్ బ్లాక్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనండి, ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ డాటర్స్ సంబంధించి ఈ బ్లాక్ అనేది ఇక లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ చేసేసాం. అంటే ఇది ఏదైతే మనం టిక్ మార్క్ చేస్తామో ఈ బ్లాక్. ఓకేనా, ఇక నెక్స్ట్ మళ్ళీ హోమ్కి వెళ్ళండి. హోమ్కి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు చేంజ్ ఇన్ డేటా కరెక్షన్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. మోర్ ఆప్షన్స్లోకి వచ్చాము. ఇక్కడ చేంజ్ ఇన్ డేటాకి వచ్చాము. వచ్చిన తర్వాత ఈ కార్డ్ అనేది మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ మీరు డాటర్ డిపెండెంట్ కార్డ్ బ్లాక్డ్ బై బెనిఫిషరీ సిస్టమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఎడిట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ కూడా ఎంత అమౌంట్ మనం పే చేయాలనేది ఇక్కడ షో చేస్తుంది. ప్లస్ ఇదంతా కూడా మనం ఇక్కడ డేటా కొంత మనకి షో చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు ఇక్కడ ప్రొసీడ్ టు ఎడిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఈ కార్డుకి సంబంధించిన ఈ ఫామ్ అనేది మనకి ఎడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. చేంజ్ ఇన్ డేటా అని మనం ఇచ్చాం కనుక ఇక్కడ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఫోటో చేంజ్ చేసుకోవాలి అంటే కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు ఎడిట్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే ఇంత ముందు ఉన్నాయే ఉండొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 1 by 1. ఓకే అండి, ఇదంతా కూడా ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సేవ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే డీటెయిల్స్ సేవ్ చేసామో ఓన్లీ నేమ్ మాత్రం ఇక్కడ కరెక్షన్ ఉంది కనుక ఈ వ్యక్తికి ఈ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి ఈ నేమ్ మనం కరెక్ట్ చేసేసాం. అలాగే నాట్ అప్లికేషన్ ఏవైనా ఉన్నాయంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది, ముందు డేటా ఉంది కనుక ఇక్కడ సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనం సేవ్ డీటెయిల్స్ మీద ఈ నేమ్ 1-2 సార్లు మనం చెక్ చేసుకోవాలండి. ఇక్కడ సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్? మీరంతా చెక్ చేసుకున్నారు కదా అని చెప్పేసి మనకు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. లేదు మరలా కరెక్ట్ చేయాలంటే క్యాన్సిల్ చేయండి, లేకుంటే ఓకే చేయండి. ఓకే చేసేసాం. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఈ విధంగా రావటం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు కొంత కిందకి వెళ్ళారంటే ఇక్కడ పెండింగ్ అనేది మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఈరోజు డేట్ మీద ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ వైఫ్ది ఆల్రెడీ చేసి కార్డు తీసేసుకున్నారు. ఇప్పుడు డాటర్ది కూడా చేస్తున్నారు కనుక ఇది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఎడిట్ మళ్ళీ చేయాలంటే ఎడిట్ కూడా ఆప్షన్ ఉంది. లేదు జస్ట్ మీరు చూడాలి అంటే వివో ఆప్షన్లోకి వెళ్ళొచ్చు. ఇక ఫైనల్గా మేక్ పేమెంట్, ఇక్కడ మేక్ పేమెంట్లోకి వెళ్ళండి. మేక్ పేమెంట్లో వెళ్ళగానే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనం ఇక్కడ పేమెంట్ చేయాలి. 171 రూపీస్ మనం పేమెంట్ చేయవలసి వస్తుంది.
యూపీఐ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు, మనం డెబిట్ కార్డు ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్పే ద్వారా చేస్తున్నారు వీళ్ళు. ఫోన్పే ద్వారా ఎలా చేయాలనేది కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ₹172 ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక మరలా మనం ఒకసారి పోర్టల్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోవాలి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందా అండి. ఇక్కడ మనం పేమెంట్ చేసేసాం. పేమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోవడానికి మనం లాగిన్ అయ్యాము. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత లాస్ట్కి రండి మీరు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి 14 జూన్ 2026 ఈ రోజున ఇప్పటి టైంన చేంజ్ ఇన్ డేటా రిక్వెస్ట్ ఈజ్ ఇనిషియేటెడ్ బై ఇండివిజువల్. డాటర్స్ నేమ్ ఇది, అలాగే కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. ఆ తర్వాత పేమెంట్ ఇనిషియేటెడ్, అలాగే పేమెంట్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా మనం ఈజీగా మన వైఫ్ది కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్కి ఈ విధంగా మనం డేటా ఇన్ కరెక్షన్ అనేది చేసుకొని ఈజీగా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్డు ముందుగా మన రికార్డ్ ఆఫీస్ వెళ్ళటం జరుగుతుంది. ఇదే అప్లికేషన్ ఆన్లైన్లో, అక్కడ రికార్డ్ ఆఫీస్లో ఇదంతా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అయితే వారు అక్కడి నుంచి రికమెండ్ చేసి సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీకి పంపడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ అక్కడ వాళ్ళు అప్రూవల్ చేసి ఈ కార్డును రెడీ చేసి మన పాలిక్లినిక్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఈలోపు మనకు అత్యవసర పరిస్థితుల్లో మనకు రికార్డ్ ఆఫీస్ నుంచి ఈ డేటా వెరిఫై అవ్వగానే మనకు ఒక టెంపరరీ స్లిప్ ఇష్యూ అవ్వడం జరుగుతుంది. ఆ టెంపరరీ స్లిప్ని మన పాలిక్లినిక్కి తీసుకెళ్ళి అక్కడి నుండి ఆ టెంపరరీ స్లిప్లో సైన్ చేయించుకున్నామంటే కార్డు వచ్చేంత వరకు కూడా మనకి ఎటువంటి ట్రీట్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా సజావుగా జరిగిపోతుంది. ఆ తర్వాత కార్డు వచ్చినప్పుడు మనకి స్టేటస్ ద్వారా కానీ లేదా మొబైల్లో మెసేజ్ ద్వారా కానీ ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు వెళ్ళి ఈ టెంపరరీ స్లిప్ జమ చేసి పాత కార్డుని జమ చేసి కొత్త కార్డుని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదండి ఈజీ ప్రాసెస్. ఎవ్వరూ ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ఈ విషయాన్ని తప్పకుండా గుర్తు చేసుకొని మరి ఈ నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పుడు ఈ పని తప్పకుండా చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఇది మనకు అర్థం కాలేదు, నేను చేయలేకపోతున్నాను, ఎవరైనా చేస్తే బాగుండు అనుకున్నట్లయితే నేను ఈమెయిల్ ఐడి ఈ వీడియో కింద ఎండింగ్లో ఇస్తున్నాను. ఆ ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేసి మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే తప్పకుండా మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేసి మీకు ఈ వర్క్ చేసి పెట్టగలను. ఇదండి వీడియో. మీకు యూజ్ఫుల్గా ఉంది అంటే తప్పకుండా ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్ మెన్కి వీడియోని షేర్ చేయండి. మరో వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.